అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. సో బట్ అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ? దాని తర్వాత కొద్దాం పెళ్లి గురించి. 1 year నుంచి చెన్నైలోనే ఉన్నాను. నేను చదువుకుంది చెన్నై మైలాపూర్ ఏరియా. మీ రూట్స్ ఎక్కడి నుంచి అసలుకి? ఇక్కడ మా ఊరా అమ్మ రాజమండ్రి. రాజమండ్రి వల్ల మీరు? రాజమండ్రి గోకవరం, అక్కడే మా ఊరు గోకవరం. ఓకే. సో అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు? అమ్మ నాన్న ఇక్కడికి రాలేదు, నన్ను అడాప్ట్ చేసి పెంచుకున్నారు. మా అమ్మగారు కళ్యాణి గారు నన్ను అడాప్ట్ చేసి పెంచారనమాట. ఓ, మీ అసలు తల్లిదండ్రులు ఉన్నారు, ఇప్పుడు లేరు, చనిపోయారు, ఉన్నారు. ఓకే. సో కళ్యాణి గారికి పిల్లలు లేకపోతే మిమ్మల్ని ఉంచుకున్నారు? ఆడపిల్ల లేరు, ఒక మగపిల్లాడు ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు, కానీ నన్ను తీసుకొచ్చి పెంచుకున్నారు. ఓకే. ఆడపిల్ల కోసం. మీ రిలేటివ్స్ వాళ్ళు? రిలేటివ్స్. ఓకే. బట్ ఇంకా పుట్టిందైతే చెన్నయ్యే? చెన్నైలో పుట్ల, రాజమండ్రిలో పుట్టారు. 1 year అప్పుడు వచ్చాను ఇక్కడికి. ఓకే. బట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కదా ఇండస్ట్రీలో మీకు? లేదండి, లేదు. మా తాతయ్య గారు సోకాల్డ్ వాజ్ మగాపురామన్ జర్నలిస్ట్. ఆయనతోనే తిరిగేదాన్ని, షూటింగ్ అని తీసుకెళ్లేవారు, జర్నలిస్ట్ ఆయన. ఆ షూటింగ్కి వెళ్ళినప్పుడు మనం బాలచంద్ర గారి సినిమా కావ్య తెలివి అని చెప్పి అక్కడికి వెళ్తే ఇంకో ఆర్టిస్టు, చైల్డ్ ఆర్టిస్టు డైలాగ్ చెప్పలేక చాలా టేక్స్ అయిపోయినాయి. అప్పుడు నేను దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇది కూడా చెప్పలేవా, ఇది ఇలా చెప్పాలని చెప్పించాను. బాలచంద్ర గారు కూర్చొనే ఉన్నారు. అప్పుడు నువ్వు అంటున్నావు కదా, నువ్వు మాట్లాడతావా ఈ డైలాగ్ అని. నేను మాట్లాడతానండి, నాకు వచ్చి మీరు చెప్పండి, ఏం చెప్పినా చెప్తానని. వెంటనే ఆ డైలాగ్ నేను చెప్పి చూపించాను. గుర్తుందా ఇప్పటికి ఆ డైలాగ్? గుర్తులేదండి, గుర్తులేదు. అప్పుడు ఏం చేస్తారంటే వెంటనే విగ్గు పెట్టించి, ఫస్ట్ షూటే అది నాకు. నేను షూటింగ్ అని వెళ్ళలేదు, చూడడానికి వెళ్ళాను అంతే. ఓకే. అది బాలచందర్ గారి సినిమానే ఫస్ట్ చేసింది నేను. ఎస్వి రంగారావు గారితో చాలా మూవీస్ ఇద్దరు కలిసి చేశారు కదా, మీ సీన్లు అసలు మామూలుగా ఉండవు అనమాట. కత్తుల రత్తయ్యలో మిమ్మల్ని చంపడానికి బాబు వినరా, అన్న తమ్ముల కథ ఒకటి. ఆయన యాక్చువల్గా ఆ టైంలో నన్ను చచ్చిపోతాను కదా, దీంట్లో పెట్టేస్తారు, గోతులో పెట్టేసి ఏడుస్తారు ఆయన. అప్పుడు మా అమ్మగారు అన్నారు, చూసారా మీరందరూ ఉండి నా పాపని ఇలా చేశారా అని. ఆయన దీనికనే బర్త్డేకి మా ఇంటికి వచ్చి ఈ గేవ్ మీ 1 gold chain, gold ring అంతా ఇచ్చి, నువ్వు చాలా బాగుంటావు, దీర్ఘాయుష్తో ఉంటావు అని చెప్పి బ్లెస్ చేసి ఇచ్చానమ్మా. నేను చాలా స్పెషల్ చైల్డ్ నేను ఆయనకి. అవును, చాలా మూవీస్ చేశారు. పాట గుర్తుందా? బాబు వినరా, బాబు వినరా, ఇప్పుడు కూడా టీవీలో వేస్తూ ఉంటారు. తమ్ములా కథ ఒకటి. చాలా 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 బాగుంటది మూవీ. అదే సినిమా తమిళ్లో కూడా చేశాను. ఓ, తమిళ్లో కూడా సహోదరు తమిళ్లో చేశాను. నా సినిమాలని డబుల్ లాంగ్వేజ్ లో ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే ఈ లాంగ్వేజ్ కూడా నేనే చేసేదాన్ని. సో మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన మీకు గుర్తున్న మంచి మూవీస్ అంటే ఏమని చెప్తారు? పచ్చని సంసారం, అది మంచి సినిమా. ఇప్పుడు యాక్చువల్ సినిమాలో గుర్తు రాకుండా సినిమాలో వేస్తారు కదా, ఇంట్లో ఈ టీవీలో అంతా వేస్తారు కదా, అప్పుడు చూసేదాన్ని, అయ్యో ఈ సినిమాలో నేను యాక్ట్ చేస్తానని చెప్పి. ఓకే. సో నిజంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా 100 మూవీస్ చేసిన వాళ్ళు ఎవరూ లేదు. అప్పుడు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది నాకు. ఏ మూవీకి? జనరలీ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, నాట్ ఫర్ 1 మూవీ. ఓకే. అలా ఇచ్చారు, ఐకే గుజరాల్ గారు ఇచ్చారు. సులక్షణ గారు, అంటే ఇప్పుడు వాళ్ళ గొప్పతనం గురించి, లేకపోతే వాళ్ళ గొప్పోళ్ళు అయిన తర్వాత వాళ్ళ పతనం గురించి చెప్తుంటేనో, లేకపోతే ఏదైనా న్యూస్ లో వస్తే చూడటం తప్పితే మనం కళ్ళారా చూడలేదు. మీరు చూశారు వాళ్ళు ఎంత వైభోగం, ఎలాంటి సినిమాలు, ఎలాంటి చీరలు, ఎలాంటి నగలు, ఎలాంటి కార్లలో తిరిగారు. అలాంటి వాళ్ళు మన కళ్ళ ముందే అలా పతనం అయిపోయి అసలుకి చెల్లా చెదిరైపోయి, తినడానికి తిండి లేక, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడి, అసలు ఉండటానికి ఇల్లు లేక చిన్న చిన్న గదులకు షిఫ్ట్ అయిన మహానటి సావిత్రమ్మను కూడా చూసాను. ఏమనిపించింది వాళ్ళ జీవితం అలా చూసిన వాళ్ళు మీరే, వాళ్ళ జీవితాన్ని ఇలా చూసిన వాళ్ళు మీరే. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చూడలేదు వాళ్ళ జీవితం గురించి. అలా చూసి నాకు ఒక మంచి లెసన్ వచ్చిందండి మనసులో. ఏమేం చేయకూడదు, ఏమేం చెయ్యాలని వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళు ఏమేం చేసుంటారు అంటే తప్పు కాదు, వాళ్ళు మంచికే చేసుంటారు, అది వాళ్ళకి చెడుగా తిరిగి వచ్చి ఉంటుంది. అందుకని మెయిన్ థింగ్, ఏ హ్యాబిట్స్ అలవాటు చేసుకోలేదు నేను. ఇప్పటివరకు కూడా నాకు ఏ హ్యాబిట్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ అట్ ఆల్. టోటల్ వాళ్ళకి హ్యాబిట్స్ ఎక్కువ ఉండేవి, అది తెలుసు నాకు. అదే ఈవినింగ్ వాళ్ళతోనే కదా ఉండేదాన్ని, అందరికీ హ్యాబిట్స్ ఉండేవి. డ్రింక్ ఉండేది. నేను అన్ని చూసి చాలా వరకు ఏం మాట్లాడాలి,
ఏం మాట్లాడకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ చాలా వరకు నేర్చుకున్నాను. ప్లస్ చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. వెరీ ఫిల్తిలీ డబ్బులు 10,000 వచ్చిందంటే 10 నిమిషాల్లో ఖర్చు పెట్టేవాళ్ళు. ఓకే. ఇవన్నీ చూసి ఎలా రేసింగ్ కాదు, వాళ్ళ జ్యువెలరీ అని వాళ్ళ లైఫ్ వే ఆఫ్ లైఫ్ ఇస్ డిఫరెంట్. ఒక చీరలు కొనడం కానీ అన్నీ అంత లగ్జూరియస్ గా 10,000 వస్తే 10,000 ఈ రోజు అయిపోవాలి అన్నట్టు ఉండేవాళ్ళు. నో బికాస్ వాళ్ళకి ఫ్యూచర్ మీద అంత నమ్మకం ఉండేదేమో మరి. ఇదే మనకి ఎల్లకాలం ఇదే లైఫ్ ఉంటుంది అనే నమ్మకం ఉండేది. అందుకని వాళ్ళు చూసి ఇలా చేస్తున్నారేంటి, ఎవరైనా ఇవన్నీ ఉంటాయి కదా ప్లేట్స్, గాజు ప్లేట్లు, గాజు కంచాలు, గ్లాసులు ఈ కొనేవాళ్ళు చూసి నేను అడిగేదాన్ని, ఇంత డబ్బులు ఇచ్చి గాజు పెంకులు కొనుక్కుంటున్నారేంటని. అంటే ఫ్యాన్సీ లైఫ్ అనమాట. ఇంత డబ్బు ఇచ్చి ఒక డిన్నర్ సెట్ కొనేవాళ్ళు అంతంత కాస్ట్లీగా. అప్పుడు మనకేమనిపిస్తుంది, ఇంత 10,000 ఇచ్చి ఒక గాజు పెంకులే కదా, పగిలిపోతే అయిపోయింది లైఫ్ అని చాలా వరకు నేను ఐ యూస్ టు థింక్. అదే గొప్ప అనిపించుకోవాలి. ఎంత సింపుల్ గా లైఫ్ లీడ్ చేస్తే అంత ఈజీగా హ్యాపీ వెళ్ళిపోతుంది లైఫ్ అనేది. ఇంకోటి ఏంటంటే అప్పుడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు అలవాటు చేసుకునేవాళ్ళు. అవును, ఆమె చేస్తున్నప్పుడు నేను ఎందుకు చేయలేను, నేను అంత చిన్నదాన్ని కాదు కదా, నేను సంపాదిస్తున్నాను కదా అని చేసేవాళ్ళు. ప్లస్ అప్పుడు ఈగో ఉండేదండి, బాగా చాలా ఈగో ఉండేది. ఓకే. అసలు ఇద్దరు హీరోయిన్స్ సెట్ లో ఉన్నారంటే వీళ్ళతో కూర్చొని మాట్లాడితే వాళ్ళకి నచ్చేది కాదు. వాళ్ళ దగ్గర నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు, ఇక్కడ కదా ఉండమని చెప్పాను నేను, అంతే ఏం మాటలు నీకు, అదే అనేవారు. ఓకే. హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు. ఉండదు, రైవల్రీ ఉంటది, ఏదో తెలియని రైవల్రీ. మనకి అయ్యి అర్థమయ్యేవి కాదు కరెక్ట్ గా. అయినా ఐ యూస్ టు ఫీల్ సంథింగ్, ఏదో జరుగుతుంది ఇక్కడ, మనకి అది అంత అర్థమయ్యే వయసు కాదు, వాళ్ళ మాటలు కూడా మనకు అర్థం అంతగా. బట్ ఇప్పుడు ఆలోచిస్తే ఒకవేళ ఈగో అనుకుంటాను,